రమేష్ బాబు జై తెలంగాణ అని పేర్లున్నాయి ఎందుకు సార్ ఇవి? ఇది కస్టమర్కి ఇప్పుడు మనం ట్రాక్టర్ అయితే డెలివరీ ఇస్తున్నామో అదే రోజు కస్టమర్ అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకైతే మహేంద్ర కంపెనీ వాళ్ళు కొత్త ఫీచర్స్తో కొత్తగా తీసుకువస్తున్న ట్రాక్టర్స్ గురించి మీకు చెప్పడానికైతే ఈ వీడియోని అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడైతే మనకు మహేంద్ర కంపెనీకి సంబంధించిన సార్ని అడిగితే ఈ ట్రాక్టర్కి సంబంధించిన ఫ్యూచర్స్ ఏంటి, ఇందులో ఏమేమి అప్గ్రేడ్ చేశారు అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ సార్, మీ పేరు? నా పేరు మహేంద్ర అండి. నేను మహేంద్రలో డిఎస్ఏ చేస్తున్నాను. సార్, ఇప్పుడు మహేంద్ర కంపెనీ నుండి కొత్తగా ఏమేమి మోడల్స్ ట్రాక్టర్స్ వస్తున్నాయి? ఇప్పుడు మనకు 475 అని వచ్చింది, 42 HP 4 సిలిండర్ ఇంజిన్ తోటి వచ్చింది. 575 MS అని వచ్చింది, మైలేజ్ సిరీస్ అని MS అని, అది 45 HP వచ్చింది. అలాగే చూసుకున్నట్టయితే 575 DI ఇది 47 HP రావడం జరిగింది. అట్లాగే 585 DI అది వచ్చేసి 49.9 అనేది మనకు ఈ 4 HP అనేది ఇప్పుడు ఈ రోజు రావడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. సార్, నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ రమేష్ బాబు జై తెలంగాణ అని పేర్లున్నాయి ఎందుకు సార్ ఇవి? ఇది కస్టమర్కి ఇప్పుడు మనం ట్రాక్టర్ అయితే డెలివరీ ఇస్తున్నామో అదే రోజు కస్టమర్ పేరు ఎవరైనా ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న పేరు, తన పేరు కానీ తన పిల్లల పేరు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు చెప్తే డెలివరీ రోజు 7 daysలో మనం లింక్లో వాళ్ళ పేరు అయితే పంపిస్తాము. తర్వాత మనకు ఈ స్టిక్కర్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే పంపిస్తారో కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తుంది స్టిక్కర్. ఆ స్టిక్కర్ని మనం ఈ స్టిక్కర్ తీసేసుకొని ఇలా పేరు అనేది కూడా మనం వేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ బాగుంటుందని కస్టమర్లు. సార్, ఇది కలర్ అనేది సేమ్ అదే కలర్, ఏమైనా కొంచెం థిక్ ఏమన్నా అయిందా? కొంచెం థిక్ అనేది రావడం జరిగింది. యాజ్ యూజువల్గా ఉంటుంది ట్రాక్టర్ అంతా. ప్లస్ ఇదంతా 4 సిలిండర్ ఇంజన్. ఇంజన్ వచ్చేసి ధృవ ఇంజన్ వచ్చిందండి. ధృవ ఏంటంటే మనకి యువో 2016లో లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా అగ్రగామిగా ఉంది ఇండస్ట్రీలో. సో ఇంజన్ అనేది కూడా ధృవ ఇంజన్ రావడం జరిగింది. అన్ని కూడా 4 సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ప్లస్ మనకు ఈ ఇంజన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ రిజ్ అనేది రావడం జరిగింది. బ్యాలెన్స్డ్గా ఉంటుంది. పిస్టింగ్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వైబ్రేషన్ తక్కువగా ఉంటుంది ట్రాక్టర్. అవును, వైబ్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది. నాయిస్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు నాయిస్ అనేది ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అలా నాయిస్ అనేది లేకుండా మనకు నాయిస్ తక్కువగా ఉంటుంది. ఈ మౌంట్ చూసుకున్నట్టయితే మనకు మహేంద్రాలో ఇప్పుడు హెవీ మౌంట్ ఇచ్చింది. హెవీ మౌంట్ ఈ బో టైప్ ఇచ్చింది అన్నట్టు. ఈ బో టైప్ ఉండడం వల్ల దగ్గర కూడా కట్ అవుతుంది. లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఏమన్నా డిస్టర్బెన్స్ కానీ ఎలాంటివి కానీ ఉండకుండా వస్తుంది. అట్లాగే చూసుకున్నట్టయితే బంపర్ కూడా హెవీ వెయిట్ ఉంటుంది, మంచి వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇసుకలో కానీ లేదన్నా లోడ్స్ ఎక్కువ తీసుకెళ్ళడం కానీ వీల్స్ కొట్టేటప్పుడు కానీ లిఫ్ట్ కాకుండా ఉండడం కోసం మనం హెవీ బంపర్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఫ్రంట్ లుక్ గురించి చూపిస్తాను. ఈ డిజైన్ అనేది ఈ బల్బ్స్ అనేది కూడా 75 amps తోటి ఉంటుందండి. ఇది మహీంద్రా లోగో తోటి. ఇక్కడ మనకు ఈ గ్రిల్ కూడా చూసుకున్నట్టయితే చేంజ్ చేశారనుకుంటా. ఈ గ్రిల్ అంతా ఈ డిజైన్ అంతా చేంజ్ చేయడం జరిగింది. ఏదైనా డస్ట్ ఉన్నా కానీ మనం క్లియర్ గా తీసుకోవచ్చు. ప్లస్ బ్యాటరీ కూడా ముందు ఇచ్చాం మనం. ఇప్పుడు మనం కిందికి ఇచ్చాం. ఇంత ముందుకు వేరే మన భూమిపుత్రలో అట్లా అయితే సైడ్కి వచ్చేది. ఇప్పుడైతే మనకు ముందు ఇచ్చాం. దీనివల్ల ఏమైతే అంటే మనకి ఇక్కడ ఎవరు కూడా తీసుకుపోవడానికి అవకాశం ఉండదు. అది ఇద్దరు ఉంటేనే తీసుకోవాలి. మళ్ళీ బంపర్ కూడా మనకు బ్యానెట్ కూడా ఫ్రంట్ లిఫ్ట్ అవుతుంది. ఎయిర్ క్లీనర్ ఇక్కడ వస్తుంది. ఇది 75 amps తోటి ఈ డిజైన్ ఇవ్వడం జరిగింది. సో చూడడానికి ఇలా ఉన్నా కానీ నైట్ టైంలో ఇది చాలా బాగా, ఎంత డార్క్ ఉన్నా కానీ వ్యూ అనేది చాలా బాగా కనబడుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. ఇది కంపెనీ అంటే ఇండస్ట్రీలో కాంపిటేటివ్ వాళ్ళ దగ్గర లేని విధంగా దీన్ని డిజైన్ చేయడం కూడా రైతు పని చేసుకోవచ్చు. సార్, ఇది గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్ అంతే ఉందా పెంచారా? ఇక్కడ మనకు గ్రౌండ్ క్లియరెన్స్ హైటే వచ్చిందండి, మంచి హైటే వచ్చింది. అట్లాగే చూసుకున్నట్టయితే ఇందులో రకాలు ఏంటంటే సింగిల్ క్లచ్ ఇవ్వడం జరిగింది. బేసిక్ మోడల్లో డ్యూయల్ క్లచ్ ఉంటుంది. SLA PTO అంటే డబుల్ క్లచ్ కూడా మనకి ఆప్షనల్ గా ఇవ్వడం జరిగింది. కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి ఈ క్లచెస్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లా గేర్ బాక్స్ చూసుకుంటే సెంటర్ గేర్ ఉంటుంది. పార్షియల్ కాన్షన్స్ PCM గేర్ బాక్స్ ఉంటుంది సెంటర్ లో. దీంతో పాటుగా సైడ్ షిఫ్ట్ కూడా మనకు ఈ ట్రాక్టర్ లో ఇవ్వడం జరిగింది. సైడ్ షిఫ్ట్ లో వచ్చేసి మనకు సైడ్కి ఉంటాయి 2. వీటితో పాటు షటిల్ గేర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా కస్టమర్ నీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి దీనివల్ల లాభాలు ఎందుకు? ఇప్పుడు షటిల్ గేర్ ఉండడం వల్ల ఏదన్నా లోడర్ కానీ ఫిట్ చేసుకుంటే ఇక్కడ లోడర్ కూడా చేసుకోవడానికి అవకాశం. దాని గురించి ఎట్ ఏ టైంలో లోడర్ ఏంటంటే ఎట్ ఏ టైంలో ఒకటే గేర్లో ముందుకెళ్తూ ఉంటుంది, బ్యాక్ తీసుకుంటే బ్యాక్ వస్తూ ఉంటుంది. సో ఇది ఇక్కడ మనకు ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సైడ్ షిఫ్ట్ లో కూడా ఫుల్లీ కాన్స్టమస్ గేర్ బాక్స్ వస్తుంది, ఈజీగా షిఫ్ట్ అవుతుంది. ఇలా PTOలో కూడా రకాలు ఉన్నది. ఇప్పుడు మన 540 ఉంది, 540E ఉంది, 540 రివర్స్ ఉంది, 540,000 అంటే కస్టమర్కి ఏదైతే నీడ్ ఉందో దాన్ని మనం ఇవ్వచ్చు. ట్రాక్ అటాచ్మెంట్స్ ఏమేమి పెట్టుకోవచ్చు? లోడర్ పెట్టుకోవచ్చు, డోజర్ ఫిట్ చేసుకోవచ్చు. ప్లస్ మనం ఇప్పుడు ఇవైతే చేసుకోవచ్చు. హోల్ డిగ్గర్ కూడా వాడుకోవచ్చు. రివర్స్ PTO ఆప్షన్ కూడా ఉంది. హోల్ డిగ్గర్ కూడా వాడుకోవచ్చు. థ్రెషర్ కూడా మనం వాడుకోవచ్చు. ఇంప్లిమెంట్స్ అంటే రైతు వారిగా ఏదైతే ఇండస్ట్రీలో కానీ అగ్రికల్చర్లో కానీ రైతుకి ఏ విధంగా ఉపయోగపడాలో అన్నీ కూడా మనకు మోడల్స్లలో ఆప్షనల్ అనేవి ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. తర్వాత ఇందులో మొత్తం గేర్స్ ఎన్ని ఉంటాయండి? ఇక్కడ మనకి 8+2 గేర్ బాక్స్ ఒకటి వచ్చింది, 8x2 ప్లస్
16:4 వచ్చింది, 8:18, 8:8 సార్. ఓకే, లిఫ్టింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది? ఇది ఇప్పుడు N1 అని ఉంటుందండి. N1లో 1700 లిఫ్టింగ్ కెపాసిటీ ఉంటుంది. ఈ N2లో వచ్చేసి మనకు 2000 లిఫ్టింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే 575 DI 47 HP 50 HPకి రెండు ట్రాక్టర్లో కూడా 2000 లిఫ్టింగ్ కెపాసిటీ ఇవ్వడం జరిగింది. మిగతా వాటిలో వచ్చేసి మనకు 1700 లిఫ్టింగ్ కెపాసిటీ. అలాగే వారంటీ 6 years అనుకుంటాను. 6 years వారంటీ ఉంటుంది కంపెనీ నుంచి. ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ కంపెనీ నామ్స్ ప్రకారం మీకు ఏదైతే ఉందో మీరు డెలివరీ రోజు మీకు బుక్ ఇస్తాం. దాంట్లో బట్టి వారంటీ అనేది. మైలేజ్ పరంగా ఏమన్నా రైతుకు ఉపయోగపడే 100% అండి. మనకు ఇంతకుముందు ఉన్న భూమిపుత్ర వాడే ఉన్నారు, సర్పంచ్ వాడే ఉన్నారు. వాటికి అనుకూలంగానే ఈ ట్రాక్టర్ డిజైన్ చేయడం జరిగింది. ప్లస్ కాంపిటీటర్తో పోల్చుకుంటే కూడా ఒక గంటకు లీటర్ నుంచి లీటర్న్నర 100% అనేది డీజిల్ అనేది ఆదా అవుతుంది. గంటకు లీటర్ నుంచి లీటర్న్నర విత్ ఇంప్లిమెంట్స్ ఏదైనా దాన్ని బట్టి మనకు ఉంటుంది. టైర్స్ కూడా మనకు 40 to 45 HP రేంజ్లో కూడా 6.00 వస్తుంది ఫ్రంట్. 13 పెంచారా? 13.6 45 దాకా వస్తుంది. 14 మనకు 575 DI 47 HP 585లో మనకు 14 నెంబర్ టైర్ వస్తుంది. 7.5 అనేది ఫ్రంట్ టైర్ ఇవ్వడం జరిగింది. సో మనకి హై లెగ్ కూడా ఆప్షన్ ఉంది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి హై లెగ్ కూడా వస్తుంది, మనకు స్టాండర్డ్ వస్తుంది, హై లెగ్ వస్తుంది. ఇప్పుడు 475 వచ్చేసి 42 HP అండి. 42 HP తర్వాత 475 తర్వాత 575 MS 575 MS వచ్చేసి 45 HP వస్తుంది. 575 DI 47 HP వస్తుంది. మనకు 585 వచ్చేసి 49.9 వస్తుంది. ఇక్కడ మనం మడగరికి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇది ఇట్లా పట్టీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ పట్టీలో ఇంతకుముందు ఉండపోయేది. అది ఎక్కువ కాలం ఉండే మన్నిక వస్తుంది, ప్లస్ తుప్పు పట్టకుండా బెండ్ అవ్వకుండా. అదే స్ట్రెంథనింగ్ కూడా పెంచింది. ఇలా థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ హైడ్రాలిక్ కూడా ఇక్కడ లోయర్ పట్టీలు చూసుకుంటే హెవీగా వస్తుంది. ఒక అర్జున్ 50 HP రేంజ్లో ఉన్నంత హెవీ పట్టీలు ఉంది. కాంపిటీటర్లో ఈ మోడల్స్లో ఉన్న ట్రాక్టర్ ఇంతకుముందు ఇక్కడ చైన్ ఉండే చెక్ చైన్స్ ఉండేది. దాని స్టెబిలైజర్ బార్గా ఇప్పుడు మనం ఇందులో ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ఎక్కువ కూడా ఎన్ని గంటలు కొన్ని సంవత్సరాల వరకు కూడా డిస్టర్బెన్స్ ఉండకుండా ఇంప్లిమెంట్ చేసుకొని పోయినప్పుడు డిస్టర్బెన్స్ కాకుండా మనం అనేది ఇది ఇవ్వడం జరిగింది. అలాగే ఒకసారి ఫ్రంట్ సైడ్ ఇక్కడ చూపిస్తారండి. ఈ క్లస్టర్ కూడా ఇప్పుడు చాలా అప్డేట్లో వచ్చింది. క్లస్టర్ ఏంటంటే ఈ ట్రాక్టర్లో ఇంతకుముందుకు ఏంటంటే సింగిల్గా ఇండికేటర్ ఉండేది, బటను లైట్స్కి సింగిల్గా ఉండేది. అక్కడ మనకు చూసుకున్నట్టయితే ఒకటే దాంట్లో ఆరన్ కానీ ఇండికేటర్ కానీ లైట్స్ కానీ అన్నీ కూడా మనకు ఒకే దాంట్లో కూడా చేయడం జరిగింది. ఎన్ని గంటలు నడిచింది, ఆయిల్ సర్వీసింగ్ కూడా మనకు ఇక్కడ డాష్బోర్డ్లో కూడా. సర్వీసింగ్ ఎన్ని గంటలకు ఒకసారి? ఫస్ట్ 100 hours ఉంటుంది, తర్వాత ప్రతిదీ 400 hours ఉంటుంది. ఆయిల్ సర్వీసింగ్ కూడా మనం పెంచడం జరిగింది ఇంతకుముందు పోల్చుకుంటే. ఈ రెడ్ కలర్ ఎందుకు సార్? ఇది వెహికల్ స్టాప్ చేయడానికి. రెడ్ కలర్ వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా. అది పార్కింగ్ కూడా మనం ప్రెస్ చేసి హ్యాండ్ ప్రెస్ చేసి హ్యాండ్ బ్రేక్ మనం తీసి తిప్పితే లాక్ అయిపోతుంది. ఎంత డౌన్లో ఉన్నా కూడా బండి అనేది షిఫ్ట్ కాదు. జై తెలంగాణ మెన్షన్ చేశారు. జై తెలంగాణ ఇది కస్టమర్ చాయిస్ అండి. ఏదైనా పెట్టుకుంటే కస్టమర్కి ఇది వచ్చింది. మనం ఎవరిష్టం. హైయెస్ట్ మోడల్ ఇదేనా ఇప్పుడు? 585 DI IPTO ఇక్కడ వస్తుంది. ఈ లివర్ అనేది వస్తుంది, ఇండిపెండెంట్ PTO వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే క్లచ్ మనం ఫుల్ అప్లై చేసినా PTO కాన్స్టెంట్గా రన్ అవుతూనే ఉంటుంది. ఫుల్గా అప్లై చేసిన ఇప్పుడు ఈ ట్రాక్టర్ని మనం బేలర్ అప్లికేషన్స్లలో కూడా వాడుకోవచ్చు. కావాలనుకుంటే మనకు IPTO తోటి కూడా మనకు వస్తుంది. ఈ సైడ్ గేర్ వచ్చింది అన్న కంఫర్ట్ ఉంటుంది. ఎంత హైట్ ఎంత హైట్ ఉన్నా మీరు వెయిట్ ఎంత ఉంటారు? 90 kgs ఉంటుంది. అయినా కూడా కంఫర్ట్ ఉంటుంది. ఎన్ని గంటలు నడిపినా బ్యాక్ పెయిన్ అనేది రాదు. ఇది ఈ సీటు ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. మనకు ఆరామ్ సీట్లో ట్రాక్టర్ నడుపుకున్నట్టు పవర్ స్టీరింగ్ తోటి ఉంటుంది. మనకు మాన్యువల్ స్టీరింగ్ కూడా కావాలన్నా ఓన్లీ పవర్ స్టీరింగ్. తెలంగాణలో ఎవరైనా ట్రాక్టర్ తీసుకోవాలనుకున్నది అంటే ప్లాన్ చేయాలనుకున్నా మీ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పండి, ఎవరెవరు కాల్ చేయాలి అనేది కూడా చెప్పండి. తెలంగాణ వరకు అయితే మనకు కాల్ చేయొచ్చు అండి ఏదైనా డౌట్ ఉన్నా. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9676 133 850.